సెలవుల సంబరం ముగిసింది. విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యా సంవత్సరంలో కొన్ని పాత సమస్యలు స్వాగతం చెబుతున్నా వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత తిరిగి జూన్ 12న ఉదయం 9 గంటలకు ఓపెన్ కాబోతున్నాయి. ఇప్పటికే అడ్మిషన్ల వేట కొనసాగిస్తున్న స్కూల్స్ పాత, కొత్తగా చేరిన విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయిపోయాయి. రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు, మరో 11,650 ప్రైవేటు బళ్లు ఉన్నాయి. వీటికి అదనంగా 495 కేజీబీవీలు, 194 మోడల్ స్కూల్స్ నడుస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ ఫుల్ అంటే సర్కారు బడుల్లో మాత్రం నిల్లంటున్నారు. ఏటా ప్రభుత్వ పాఠశాలలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. జూన్ 6 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా విద్యార్థుల చేరిక అంతంత మాత్రంగానే ఉందని, జూన్ చివరి వరకు బడిబాట కొనసాగుతుందని టీచర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను పండుగ వాతావరణంలో పాఠశాలలకు ఆహ్వానించేందుకు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది 1990 స్కూల్స్ విద్యార్థులు చేరలేదని మూతపడ్డాయి. ఈసారి ఆ గణాంకాలు ఎన్నో తేలాలంటే ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రధాన సమస్యగా విద్యార్థుల నమోదు సమస్య మారింది. ప్రైవేటు వైపే ఎక్కువ శాతం పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఫస్ట్ క్లాస్ లో చేరాల్సిన విద్యార్థులు 1,25,000 మంది ఉంటే అందులో కేవలం 25,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు. దాదాపు 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్స్ లోనే జాయిన్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు చేరుకోగా కొన్ని స్కూల్స్ ఒక జత యూనిఫామ్లు వచ్చాయని, మరికొన్నిటికి అసలే రాలేదని టీచర్స్ చెబుతున్నారు. సకాలంలో సౌకర్యాలు కల్పిస్తే నాణ్యమైన విద్య అందించేందుకు వీలుంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.